హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసి మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. మేమైతే ఇవాళ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికిలో పేరారం జాతర ఉందనేసి మేమైతే వెళ్తున్నాము. ఇలా ట్రాక్లో అయితే వెళ్తున్నాము. మట్టి రోడ్డు నుంచి వెళ్తుంటే అయితే అమ్మాయి దుమ్ము అయితే చాలా వస్తుంది. ఇక్కడ పిల్లలందరూ కలిసి అయితే బాగా ఆడుకుంటున్నాడు. మా చిన్నోడైతే వాళ్ళ అక్కలతో కలిసి బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. ఇంట్లో ఎప్పుడు ఒకలమే ఉంటాము. ఇలా అందరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు పిల్లలు అయితే చెప్పలేని హ్యాపీనెస్ అయితే వస్తుంది. ఇక వాళ్ళంతా అక్క చెల్లెలు అయితే ఆడి ఆడి అలసిపోయారు. ఇక నెక్స్ట్ ఇక్కడైతే మా పాప పడుకుంటే మా చిన్నోడైతే లేపడానికి ట్రై చేస్తున్నాడు. ఒక సైడ్ తమ్ముడేమో లేపుతున్నాడు, మరో సైడ్ అక్కనేమో జో కొడుతుంది. ఇక మా పాప లేవడం లేదనేసి మళ్ళీ మా చిన్నోడు వాళ్ళ అక్క అయితే మళ్ళీ ఆడుకుంటున్నారు. వాళ్ళ మాటలు అయితే చూడండి, వాళ్ళు ఎలా సైగలు చేసి మాట్లాడుకుంటున్నారో. ఇక్కడ వాళ్ళ అక్కలు అలసిపోయారనేసి నెక్స్ట్ అయితే నించొని ముందర మా మావయ్య నడుపుతుంటే అయితే ఒకటే పిలుస్తున్నాడు, తాత తాత అనేసి. వీడు ఎంత పిలిచినా మధ్యలో మిర్రర్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ అయితే సౌండ్ వినిపించడం లేదు. ఇక్కడ తాత పలకడం లేదని చెప్తుండు. మొత్తానికి మేమైతే పేరారం అయితే వెళ్ళాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఆల్రెడీ వాళ్ళైతే చెట్ల కిందికి అయితే వెళ్ళారు. యాక్చువల్లీ మేము ఒక రోజు ముందే వెళ్ళాలి. ఫస్ట్ డే అయితే ఇక్కడ జాతర అయిపోయింది, నెక్స్ట్ డే ఇక్కడ చెట్ల కిందికి వెళ్తున్నారన్నమాట. మేము పండుగ ఎల్లమ్మ పండుగ అయిపోయినాక అయితే దేవుని దగ్గర నిద్రలు చేసి రాలేదనేసి మేము ముందు రోజు వెళ్ళలేదు. ఇవాళ అయితే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ చుట్టాలందరూ వచ్చేసారు. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే వంటలు చేసేస్తున్నారు. మా బాబాయ్ వాళ్ళేమో కుకింగ్ చేస్తుంటే మా పిన్ని వాళ్ళేమో వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ మా చిన్నోడైతే ఒక దగ్గర ఉండటం లేదు, అటు ఇటు తిరుగుతుంటే ముళ్ళులు గుచ్చుకుంటాయనేసి ఈ ట్రాక్లో అయితే వేసేసాను. ఇక్కడ కర్రీస్ కావడానికి ఇంకా టైం పడుతుందనేసి మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామనేసి వెళ్ళాము. ఇక్కడ ముందు రోజు అయితే జాతర బాగా గ్రాండ్గా అయితే జరిగిందంట. బోనాలు పెట్టడం, ఇక నిప్పులు తొక్కడం ఇవన్నీ అయితే జరిగాయి. ఇవన్నీ అయితే మేము మిస్ అయ్యాము, చూడలేదన్నట్టు. ఇదే అన్నమాట ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్. అదే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక కూడా చాలా డేస్ అవుతుంది. మా పాప అయితే 8 months ఏమో ఉన్నప్పుడు వెళ్ళాము. అప్పుడు కూడా అయితే నైట్ తిరిగితే బాగుంటుంది అనేసి అప్పుడు కూడా వెళ్ళలేదు, అప్పుడు కూడా మిస్ అయ్యాను. ఇక ఇప్పుడు వెళ్ళాము కానీ ఇప్పుడైతే ఒక రోజు ముందైతే వెళ్ళలేదు. ఇలా చూడలేకైతే పోయాము. ఇక్కడ దేవుడికి కొబ్బరికాయలు కొడదామనేసి కొబ్బరికాయలు అయితే కొంటున్నాము. ఇక్కడ ఉందైతే మా అత్తమ్మ మా మావయ్య అన్నట్టు, బ్లూ శారీలో ఉందైతే నేను. కొబ్బరికాయలు అయితే తీసేసుకొని అయితే వెళ్తున్నాము దేవుని దగ్గరికి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టడం కంప్లీట్ అయ్యాక అయితే ఇలా షాపింగ్కి అయితే వెళ్ళాము. అన్నీ అలాగా రౌండ్ అయితే వేసేసి చూస్తున్నాము. ఇక్కడ బ్యాంగిల్స్, పిల్లల బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వీడియో తీసేది నేనే కాబట్టి ఎక్కువ వీడియోలు అయితే నేను కనిపించను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక రింగ్ అయితే తీసుకున్నాము. ఇవి రాగివి అంటారు కదా, మన బాడీ మీద ఉంటే మనకు హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనేసి ఎక్కువ అంటారు. అందుకే ఫింగర్కి ఒక రింగ్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ ఇక దర్శనం, షాపింగ్, తినడం అన్నీ కంప్లీట్ అయ్యాక అయితే ఇక్కడ మా మామయ్య కూడా అయితే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు సాంగ్స్ పెట్టేసుకొని. ఇక పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఎంజాయ్ చేద్దామనేసి ఇలా సాంగ్స్ అయితే పెట్టి డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మేమున్న చెట్టు దగ్గర అయితే చుట్టుపక్కల అన్ని పొలాలు అయితే బాగున్నాయి. వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. అలాగే ఆ రోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉండటం వల్ల ఇంకా ఏదో చెప్పలేని హ్యాపీనెస్ అయితే ఉంటుంది. మనం ఇంట్లో వండుకొని తిన్నదానికైతే ఇలా చెట్ల కిందికి వెళ్ళి తింటే సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మా చిన్నోడు డ్యాన్స్ చేస్తుంటే మా మామ కూడా చేస్తున్నాడు అన్నట్టు. తాత మన వాళ్ళు అయితే ఇద్దరు డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మా చిన్నోని డ్యాన్స్ కూడా చూడండి. ఇక్కడ చుట్టేమో అక్క చెల్లెలేమో ఒక రౌండ్ అయితే వేస్తున్నారు ఊకే తిరుగుకుంటూ. ఇక్కడ తినే టైంకి అయితే గాలి కూడా బాగా వచ్చింది. ఇక ఈరోజు మొత్తం ఫ్లాప్ అవుతుంది అనేసి అనుకున్నాము, కానీ ఒక 5 minutes అలా వచ్చి మొత్తం మళ్ళీ సెట్ అయితే అయిపోయింది.
ఇక లాస్ట్కి ఇక్కడ మళ్ళీ మా మామయ్య మా బాబాయ్ అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు, బావ బావమర్దులు అన్నట్టు. నా వీడియో చూసి లైక్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.